ఏపీ రాజధానిగా అమరావతిని పార్లమెంటులో చట్టం చేసినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ చర్చల్లో భాగంగానే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మరో కొత్త ప్రతిపాదనను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. గతంలో 3 రాజధానులంటూ విశాఖ, అమరావతి, కర్నూలు పేర్లను ప్రతిపాదించారు. మళ్ళీ ఇప్పుడు అమరావతి చట్టం చేసిన తర్వాత కూడా ఇప్పుడు జగన్ తీసుకొచ్చిన ప్రతిపాదన ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మావిగన్ అనే కొత్త పేరును తెరపైకి తీసుకొచ్చారు జగన్. అయితే ఈ మావిగన్ అనే పేరు పెట్టడం వల్ల జగన్ విపరీతంగా ట్రోల్ అయ్యారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు, పార్టీ కూడా అబాస్ పాలైంది. సరే, ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే ఈ రోజు వైసీపీ పెద్దలంతా కలిసి హైదరాబాద్ లోని ఏబిఎన్ ఛానల్ పైన దాడికి దిగారు. ఆ టీవీ ఛానల్ ని ముట్టడించారు, ఆందోళన చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడారంటూ వైసీపీ పెద్దలంతా భగ్గుమంటున్నారు. అటు వైసీపీ అధినేతను, ఇటు వైసీపీ నాయకులను కూడా బూతులు తిట్టారని మండిపడుతున్నారు. వైసీపీ చేసే ఆందోళనలో అంబటి రాంబాబు, మార్గాని భరత్, లక్ష్మీ పార్వతి, జోగి రమేష్ ఇలా పెద్ద పెద్ద నాయకులంతా ఈ దాడిలో, ఈ ఆందోళనలో ఉన్నారు. వైసీపీ నేతల డిమాండ్ ఏంటి అంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు వచ్చి వాళ్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎందుకు వైసీపీ నేతలు ఏబిఎన్ ఛానల్ పై దాడి చేయాల్సి వచ్చింది? వైసీపీ నేతల్ని రెచ్చగొట్టేలా ఏబిఎన్ ఏం రాసింది? సో మీకు ఇప్పటికే అర్థమైపోయింది కదా, వైసీపీ దాడి చేయడానికి కారణం ఏబిఎన్ వీకెండ్ కామెంట్. అందుకే వైసీపీ నేతలంతా కలిసి ఏబిఎన్ ఛానల్ పైన దాడికి దిగాల్సి వచ్చింది. ఇప్పటికైనా రాధాకృష్ణ గారు వచ్చి తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును అంతా ఆమోదించారు. కానీ వైసీపీ మాత్రం మరో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. అమరావతిని వ్యతిరేకించడం లేదని చెప్తూనే మరో కొత్త రాజధాని పేరును తెరపైకి తీసుకొచ్చారు. అదే మావిగన్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఒకప్పుడు 3 రాజధానుల పేరుతో విశాఖ, అమరావతి, కర్నూలు పేర్లు చెప్పారు జగన్. కనీసం అందులో అయినా అమరావతి పేరుంది. ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన మావిగన్ లో కనీసం అమరావతి పేరు ఎక్కడా లేదు. ఇది చూస్తుంటే జగన్ కు అసలు అమరావతి పేరు పలకడానికి కూడా ఇష్టం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపైనే ఏబిఎన్ వీకెండ్ కామెంట్ రాసుకొచ్చింది. వీకెండ్ కామెంట్ లో ఉన్న కొన్ని వ్యాఖ్యలపై వైసీపీ ఆందోళనకు దిగింది. తమ వ్యక్తిత్వాన్ని హేళన చేశారని, మహిళలను నోటికొచ్చినట్లు మాట్లాడారని మండిపడుతున్నారు. మరి వైసీపీ నేతలకు అంత రగిలేలా, రెచ్చగొట్టేలా అందులో ఏముంది? ఒకవేళ జగన్ మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని కూడా చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడ్డానికి వెళ్లడానికి సిద్ధపడే వెన్నుముకలేని బ్యాచ్ వైసీపీలో తయారైందని అన్నారు. మెడకాయ మీద తలకాయ, ఆ తలకాయలో ఇంత గుజ్జు ఉన్న ఎవరైనా మావిగన్ అని జగన్ రెడ్డి నోటి వెంట వెలువడిన వికారాన్ని యావగించుకుంటారంటూ ఏబిఎన్ తన వీకెండ్ కామెంట్ లో రాసుకొచ్చింది. పైన నుంచి చూస్తున్నటువంటి వారు కూడా మీ యజమానికి చెప్పండి, ఇది కేవలం వార్నింగ్, ఇది కేవలం సూచన, ఇది సూచన. ఇంకా ఉధృతమైనటువంటి హెచ్చరిక కావాలనుకుంటే, మీకు ఫలితం కావాలనుకుంటే మీరు ఆగండి, లేదా క్షమాపణ చెప్పండి. మీలాగా పక్క పార్టీ కొమ్ముగాయం, మాకున్నది ఒకే జెండా, ఒకే అజెండా. ఇక్కడ ఒక పార్టీ, అక్కడ ఒక పార్టీ. మీ బతుకులు ఇక్కడ కోట్లు పరిగెత్తావు. సామాన్య జర్నలిస్ట్ గా ఉన్న నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నీ స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబుకి ఊడిగా చేసి కుప్పలు తెప్పలుగా అవినీతి సొమ్ముని వెనకేసుకొని ఇవాళ కారు కూతలు కూస్తున్నావు. ఇమ్మీడియట్ గా మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే మా దెబ్బేందో మీకు చూపిస్తామని తెలియజేస్తూ